డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం త్వరగా కోలుకోవాలని జగ్గంపేట నియోజకవర్గ జనసైనికులు పాదయాత్ర చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో మమేకమవ్వాలని జగ్గంపేట రావులమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చెప్పండి స్లోగన్. అంతా వైసీపీ ఏంటంటే జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఆరోగ్యం బాగుండాలి. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం. జై జనసేన, జై జనసేన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలబడాలని, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలబడాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పటిలాగే ప్రజాక్షేత్రంలోకి ప్రజాసేవ చేయడానికి ఎప్పటికన్నా మరింత ఉత్సాహంగా ఆయన కోరుకుని రావాలని చెప్పి జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట రావులమ్మ తల్లి ఆశీస్సులతో మొదలయ్యి ఎర్రవరం ఆంజనేయ స్వామి వరకు అంటే కొణిదెల కుటుంబం ఎలా వెళ్ళిపోయినటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు వారికి ఉండాలని అక్కడ పూజ చేయడానికి రోడ్డు మార్గాన పాదయాత్రగా జనసేన పార్టీ సందర్భంలో పూర్పుడి జనసేన పార్టీ అలాగే పూర్పుడి తెలుగుదేశం పార్టీ వారు సంఘీభావాలు తెలపడానికి మా అందరికీ కొత్తగా వచ్చి దాదాజీ గారు అలాగే సత్యబాబు గారు అలాగే పూర్పుడి టీడీపీ శ్రేణులు అందరూ కూడా మాకు కూటమి నాయకులు సపోర్ట్ చేశారు. అలాగే పూర్పుడి జనసేన పార్టీ నాయకులు రామశెట్టి రాజు గారు అలాగే మిగతా జన సైనికులు గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి మీరందరూ కూడా కోరుకోవడం మా అందరికీ ఎంతో సంతోషాలు ఇచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కాజీ గారు, సత్యబాబు గారు, అని గారు అందరూ కూడా థ్యాంక్ యూ. కూర్చోండి, వెళ్తామండి. జెండా కుదరా నేను సోలార్ రండి. అక్కడ జై శ్రీరామ్, జై వీరాంజనేయ, జై జనసేన, జై జనసేన. అందరూ కనపడుతుంది.
ప్రదర్శనలు చేయాలి. అటుపక్కల 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 ఉండండి. వస్తారు అందరూ వస్తారు. కాకపోతే అమ్మవారితో పాటు వస్తారని అనుకో జలకమలమ్మ. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలబడాలని, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలబడాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పటిలాగే ప్రజాక్షేత్రంలోకి ప్రజాసేవ చేయడానికి ఎప్పటికన్నా మరింత ఉత్సాహంగా ఆయన కోలుకుని రావాలని చెప్పి జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట రావులమ్మ తల్లి ఆశీస్సులతో మొదలయ్యి ఎర్రవరం ఆంజనేయ స్వామి వరకు అంటే కొణిదెల కుటుంబం ఎలా వెళ్ళిపోయినటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు వాళ్ళకి ఉండాలని అక్కడ పూజ చేయడానికి రోడ్డు మార్గాన పాదయాత్రగా జనసేన పార్టీ సందర్భంలో జనసేన పార్టీ అలాగే పూర్తి తెలుగుదేశం పార్టీ వారు సంఘీభావాలు తెలపడానికి మా అందరికీ కొత్తగా వచ్చి దాదాజీ గారు అలాగే సత్యబాబు గారు అలాగే పురుపూడి టీడీపీ శ్రేణులు అందరూ కూడా మాకు కూటమి నాయకులు సపోర్ట్ చేశారు. అలాగే పురుపూడి జనసేన పార్టీ నాయకులు రామశెట్టి రాజు గారు అలాగే మిగతా జన సైనికులు గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి మీరందరూ కూడా కోరుకోవడం మా అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారు, సత్యబాబు గారు, అన్న గారు అందరూ కూడా థ్యాంక్ యూ. కూర్చోండి, వెళ్తామండి. మ్యారేజ్ మాట్లాడుతాం జగ్గంపేట నియోజకవర్గం. నాతో పాటు జిల్లా కార్యదర్శి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేడి శ్రీనివాస్ గారు, జగ్గంపేట టౌన్ నాయకులు నరేష్ గారు, మా కెల్లంపూడి మండల అలాగే పుష్కర డీసీ బాబ్జీ గారు, ఉప్పలపాడు నాయకులు సోమరాజు గారు, రామిరెడ్డి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దీపు గారు, అలాగే సొసైటీ డైరెక్టర్ పాజీ సతీష్ గారు, డిసిసిఎల్ అధ్యక్షుడు వీరబాబు గారు, అలాగే ఆత్మ కమిటీ డైరెక్టర్ గణేష్ గారు, బూరుపూడి నాయకులు రామశెట్టి రాజు గారు, ఉలిసీని గారు, అలాగే జిల్లా కార్యదర్శి డేగల విజయ్ గారు, అలాగే సింహాద్రిపురం నాయకులు
మన పేరు వేయలేదు. అలాగే అన్నయ్య గారు, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అనారోగ్యానికి కారణమై గురయ్యి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతికి గురవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన త్వరితగిన కోలుకుని ఎప్పటికన్నా మరింత ఉత్సాహంగా ప్రజాసేవకు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, యాగాలు, యజ్ఞాలు, పూజలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము కూడా జగ్గంపేట నియోజకవర్గం మా అందరి ఆరాధ్య దేవత అయినటువంటి శ్రీ రావులమ్మ తల్లి వారి ఆశీస్సులతో మొదలయ్యి జగ్గంపేట టౌన్ నుండి మా నియోజకవర్గం బోర్డర్లో ఉన్నటువంటి ఎర్రవరం ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి గుడి వద్దకు పాదయాత్రగా మొదలయ్యి కొణిదెల కుటుంబానికి ఆరాధ్య దైవం కొణిదెల కుటుంబం ఇలవేలిపోయినటువంటి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మెగా కుటుంబానికి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని, ఆయన ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, ఆయన చెంత వరకు రావులమ్మ తల్లి గుడి వరకు ఎర్రవరం ఆంజనేయ స్వామి చెంత వరకు కూడా మా జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులందరూ కూడా పాదయాత్రగా మొదలై వెళ్తున్నాం. అక్కడ పూజ అనంతరం ఈ కార్యక్రమం ముగుస్తుంది. దీనికి ఆ రావులమ్మ తల్లి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు మా అందరికీ పవన్ కళ్యాణ్ గారి పైన ఉండాలని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై హింద్, జై వరలమ్మ తల్లి, జై రావులమ్మ తల్లి, జై ఆంజనేయ స్వామి.